దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ ప్రత్యేకమైన శుభములు. టుడేస్ గాడ్స్ ప్రామిస్, యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయము 25 నుంచి చదువుదాం. మీ పవిత్రత యావత్తు పోనట్లు నేను మీ మీద శుద్ధ జలము చల్లుదును. మీ విగ్రహం వలన మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేస్తాను. మీ విగ్రహం వలన కలిగిన అపవిత్రత అంతా తీసివేసేదాను. ఈ మాట గమనించండి. విగ్రహముల వల్ల కలిగిన అపవిత్రత. అదేంటి పాస్టర్ గారు, మేము ఎప్పుడో విగ్రహాలు తీసేసాము కదా, మళ్ళీ విగ్రహాలు తీసేయమంటారేంటి, మీ విగ్రహాల వలన కలిగిన అపవిత్రత అంటారేంటి అని నన్ను క్వశ్చన్ చేస్తారేమో. మనము గోడల మీద ఉన్న విగ్రహాలను తీసేమే కానీ మన హృదయంలో ఉన్న విగ్రహాలు తీసేమా? మన హృదయంలో కూడా విగ్రహాలు ఉంటాయి అనే విషయము మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాం. విగ్రహాల వలన కలిగిన అపవిత్రత. కనుక దేవుని కంటే నువ్వెవరిని ఎక్కువగా ప్రేమించినా, అలాగనే దేవుని కంటే ఎవరికి ఎక్కువ భయపడినా అది విగ్రహమే. కనుక మరి మనం ఒకసారి పరిశీలన చేసుకుందాం. కనుక విగ్రహము అనేది నువ్వు ఏ దీని మీద నీ మనసు ఉందో, ఏ దీనికి వాల్యూ ఇస్తున్నావో, దేనికి భయపడుతున్నావో, ఎవరికి భయపడుతున్నావో. దేవుని తప్ప మనం ఎవరికి భయపడకూడదు, మీ అందరికీ తెలుసు అది. కానీ మనము దేవుని కంటే ఎక్కువగా భయపడుతుంటాం. ఇశ్రాయేలుకు మొదటిగా రాజు అయిన సౌలు కూడా జనములకు జడిసి పాపం చేసి తినన్నాడు దేవుని దగ్గర. రాజుకు ప్రజలు భయపడాలి కానీ ప్రజలకు రాజు భయపడడం ఏంటి? మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ప్రభు నమ్ముకున్న మనము ప్రభుకు భయపడడానికి ప్రయత్నం చేయాలి. ఆ భయంలో ప్రేమ, ఆ భయంలో సంస్కారం, ఆ భయంలో మర్యాద, గౌరవం ఉండాలి. అబ్రహాము దేవునికి భయపడినట్లు దేవుడే టెస్టిమనీ ఇచ్చాడు. ఆ భయములో గౌరవము, మర్యాద, సంస్కారం ఉంది. ఆదాము భయములో పాపం ఉన్నది, తిరుగుబాటు ఉన్నది, కోపం ఉన్నది, విసుకున్నది. ఈరోజు నా ప్రభుని నమ్ముకున్నామని చెప్పి పాతవి గతించెను, సమస్తం కొత్తవాయమని చెప్పి మనం అనుకుంటున్న మనం ఒక్కసారి ఆలోచించండి. మనలో ఉన్నది అబ్రహాం భయమా, ఆదాము భయమా? నన్ను తప్పుగా అనుకోకండి, దేవునితో మాట్లాడుతున్నాడు. కనుక వాగ్దానము మనం సొంతం చేసుకోవాలంటే ముందుగా మనలోని ఈ విగ్రహ సంబంధమైన అపవిత్రత అంతటిని మనం ఒప్పుకోవాలి. ఒక విగ్రహం అంటే మనుషుల విషయంలోనే కాదు, డబ్బు విషయం కూడా అని రాయబడ్డది బైబిల్లో. మరి మీకు ఈ విషయం తెలుసో తెలియదో? మరి ఆ వాక్య భాగం చూద్దాం. కొలసీ పత్రికలో 3వ అధ్యాయము 5వ వాక్య భాగం. కావున భూమి మీద ఉన్న మీ అవయములను, అంటే జారత్వము, అపవిత్రత, కామాతురత, దురాశను అని చెప్పి కామ ఉంది, గమనించండి మీరు బైబిల్లో. విగ్రహారాధనైన ధనాపేక్షను చంపివేయండి. ఇక్కడ రెండో ఆప్షను విగ్రహారాధన అంటే ధనం మీద ఆపేక్ష కలిగి ఉండడం. ఇక్కడ పాస్టర్ అయినా సరే, విశ్వాస అయినా సరే, ధనం మీద ఆపేక్ష కలిగి ఉండడం. కనుక పాస్టర్గా డబ్బు విషయంలో దేవుని మీద ఆధారపడాలి, దేవునికి ఇవ్వాలి. విశ్వాసిగా నేను జాబ్ మీద ఆధారపడకుండా, మీకు నెలసరి వచ్చే సాలరీ మీద ఆధారపడకుండా, వ్యాపారస్తులైతే వ్యాపారం మీద వచ్చే లాభాల మీద ఆధారపడకుండా దేవుని మీదనే ఆధారపడాలి. మీకు వచ్చిన మొత్తంలో 10వ భాగం ఇవ్వాలి. ఎందుకంటే డబ్బు అనేది మన తాత ముత్తాతలు చేసింది కాదు, అది ఆయనది. అది సమస్త బంగారము, భూమి, డబ్బు, ధనము ఆయనవి. మనకు చేతికి వచ్చింది ప్రధానిలో ఇవ్వాలి. మనం పోయేటప్పుడు ఏమైనా బంగారమైన డబ్బులను తీసుకెళ్తున్నామా? తీసుకెళ్తే అది నీదే అవుతుంది. వచ్చేటప్పుడు ఏమైనా తీసుకొచ్చావా? అది లేదు. మరి ఎందుకు ఇదంతా నీదంటున్నావు? ఇదే మారు మనసు లేని విషయం అంటే. కనుక ఈరోజైనా విగ్రహం వలన కలిగిన అపవిత్రతను పోగొట్టుకోవడానికి ఈరోజైనా మనము ఈ మాటలు నమ్మి విగ్రహారాధనైన ధనాపేక్షను చంపివేసి దేవుని డబ్బును దేవునికి ఇచ్చి మన డబ్బులో
దేవుని పరిచర్యకు ఖర్చు పెట్టి మనము నీతిమంతులుగా ప్రభు ఎదుట నిలబడదాం. అలాంటి కృప ప్రభు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలు. వాగ్దాన నెరవేర్పు కొరకై స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామములోనే ప్రార్థించడం తండ్రి. ఆమేన్.